సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, బాబా షిరిడి చేరిన కొద్ది కాలానికే 4 మూరల పొడవు ఒక జానడు వెడల్పు గలటువంటి కొయ్య బెల్ల మీద 4 చివర్ల 4 దీప ప్రమిదలు పెట్టి దానిపై పడుకునేవారు సాయినాథు. కొన్నాళ్ళు గడిచిన పిమ్మట దాన్ని విరిచి ముక్కలు చేసి పారవేశారు. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్ దీక్షిత్కు వర్ణించుటకు ఇలా చెప్తున్నారు. ఇది విని అతడు బాబా ఇట్లా అంటాడు, నీకు ఇంకను కొయ్య బల్ల ఎందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడదీసేదను, దానిపై మీరు సులభంగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇలా అంటారు, మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడనే పైన పడుకొనుటకు ఇష్టం లేదు. కాకాసాహెబ్ ఇలా అంటారు, మహల్సాపతి కొరక ఇంకొక బల్లను తయారు చేసిస్తాను. బాబా అతడెట్లు బల్లపై పడుకొనగలడు? బల్ల మీద అంత ఎత్తున పడుకొనట సులభమైనటువంటి పని కాదు. ఎవరికి మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకోగలరు. ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రించగలదో వారికే వీలు కలుగును. నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చోండి, తన చేయి నా హృదయంపై ఉంచుమనిదెను. అచ్చట వచ్చుతున్న భగవన్నామస్మరణం వినుమని చెప్తాను. నేను పండుకొనిచో నన్ను లేవగొట్టుమందెను. దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుకుపాట్లు పడుచున్నాడు. నా హృదయంపై వారి చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలచదను. వెంటనే కళ్ళు తెరిచి కదలను. ఎవరికైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవరు కదలకుండా ఉండలేడో, ఎవరు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఎలా పడుకొనగలడు అని చెప్పి అంటారు. అనేక పర్యాయాలు బాబా తన భక్తుల యందు ప్రేమచే ఇలా అంటారు, మంచి కానీ చెడు కానీ ఏది మనదో అది మన దగ్గర ఉన్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్దకు ఉన్నదని చెప్పి సాయినాథుడు అనేక సందర్భాలలో చెప్తుంటాడు. అంటే ఒక భగవంతుడు ఒక భక్తుడిని పిలిచి తన చేయిని తన హృదయం మీద వేయమనడం అనేది చాలా అచంచలమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైనా భగవంతుడు భక్తుని దగ్గరకు తీసుకునేటువంటి ఆవశ్యకత ఉన్నా మరి ఇంతగా ఆవశ్యకత ఉంటుందని చెప్పి ఎవరు అనుకోరు. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ మహారాజ్.